ఇదిగో చూడండి, ఇది చాలా బాగుంది కదా. ఇది చూస్తుంటే గిఫ్ట్కి కడతారే ఆ రిబ్బన్లా లేదు, అలాగే ఉంది కదా. హా, ఇక నువ్వే నా గిఫ్ట్వి. అయితే ఈ గిఫ్ట్ని మీ కాలేజ్కి తీసుకెళ్తారా మీ గర్ల్ ఫ్రెండ్గా? ఏంటి? నువ్వా? అంటే నా గర్ల్ ఫ్రెండా? రాజీవ్ మెహ్రా గర్ల్ ఫ్రెండా? ఇది ఎలాంటి ఒక జోకు? ఏమైంది సార్, ఎందుకు మీరు అలా నవ్వుతున్నారు? అయితే నేను మీ గర్ల్ ఫ్రెండ్ని కాదా? మీరే చెప్పారు కదా నేను జీవితాంతం మీతోడే ఉండాలని. మీరు నాతో బెడ్ మాత్రమే షేర్ చేస్తారా, జీవితం చెయ్యరా? లేదు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అసలు తెలిసే మాట్లాడుతున్నావా? ఆ? నీ స్టేటస్ ఏంటో తెలుసా? తెలీదు కదా. నువ్వు ఈ ఇంటి పని మనిషివి, నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు నా పక్కన కూడా కూర్చోలేవు. నీతో ఉండాలని నేను కళ్ళలో కూడా ఏదో చున్నలేదో, అర్థమైందా? నీకు తెలుసు కదా, ఒకవేళ నిన్ను నా కాలేజ్ పార్టీకి తీసుకెళ్ళినా కూడా నా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతారు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. వెళ్ళి నీ పని చూసుకో. బయటికి పొమ్మని చెప్పాను.